నిజం 4 అడుగులేసేలోపు అబద్ధం 6 రోజులు చుట్టొస్తుందంటారు. ఆ అబద్ధం విజయం కూడా సాధించింది ఆంధ్రప్రదేశ్లో. దానికి సజీవ సాక్ష్యం అప్పులకి సంబంధించి చెప్పిన తప్పుల లెక్కలు. ఏంటని చెప్పారు? 14 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ అప్పులో ఉందన్నారు. చంద్రబాబు చెప్పిన మాటనే అటు పవన్ కళ్యాణ్ నమ్మారు, రెండో పక్కన పురంధేశ్వరి నమ్మారు. అదే ప్రజలకు చెప్పుకొచ్చారు. నిన్న శ్వేతపత్రం చంద్రబాబే విడుదల చేశారు. ఇందులో చెప్పుకొచ్చినటువంటి లెక్క ఒరిజినల్ అప్పు, ఇది మనం చెప్పట్లేదు. దాని కాకపోతే హెడ్డింగ్ ఒక రకంగా ఉంది, వాస్తవం మరొక రకంగా రాసుకొచ్చారు. లోపల అప్పులు చెల్లింపుల భారం అంటూ ఈనాడే రాసినటువంటిది. ఇందులో ప్రభుత్వ రుణం అంటే 14 లక్షల కోట్లు అని చెప్పారు కదా, 4,38,278 ఒరిజినల్ ప్రభుత్వ అప్పు అది. ఇకపోతే ప్రజాపద్దు నుంచి వాడుకున్నది 80,914 కోట్లు. అది ఇంతకుముందు చంద్రబాబు టైంలోనూ అట్లాగే వాడుకుని ఉంటారు.